విజయవాడ ఉత్సవ్ ఘనంగా నిర్వహిద్దాం అనుకుంటున్నది ప్రభుత్వం, తప్పే లేదు. విజయవాడ అనేటటువంటిది ఏ కార్యక్రమం పెట్టినా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ లాంటి చోట్ల నిరంతరం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైక్ ట్యాంక్ బండు, లేకపోతే రామోజీ ఫిలిం సిటీనో, నక్లెస్ రోడ్డు, తిరగడానికి బోలెడని ప్లేసులు ఉంటాయి. బెజవాడికి దరిద్రం ఏంటయ్యా అంటే పేరు గొప్ప ఊరు దెబ్బలాగా ఎంటర్టైన్మెంట్ స్పాట్స్ లేవు. అందుకని చివరికి ప్రభుత్వం చంద్రబాబు గారు వచ్చినప్పుడు క్రిందటిసారి ఈట్ స్ట్రీట్లు పెడితే అక్కడికి కూడా ఎగబడి జనం వెళ్ళిపోతారు. రాత్రి అయితే ఆ ఈట్ స్ట్రీట్లు నిండిపోతుంటాయి. అంటే వినోదం లేదు అక్కడ, సినిమాలు తప్పించి మరొక దిక్కు లేనటువంటిది. అప్పట్లో కృష్ణానది ఒడ్డున చంద్రబాబు గారు పుష్కరాలు అయ్యాక ఆ ప్లేస్లో కాస్త లైటింగ్ అది పెట్టి చక్కగా చేయించారు. ఆ తర్వాత అది వదిలేశారు, నిర్లక్ష్యం చేసి పడేశారు. మళ్ళీ టాయిలెట్లు గీలెట్లు మందుబాబుల ప్లేస్ అయింది. శుభ్రంగా ఆ ప్లేసులను కూడా క్లీన్ చేయించి అక్కడ అసలు ఇవి పెట్టిస్తే, అంటే ఈవినింగ్ ఫుడ్స్ ఇట్లాంటివి పెట్టించినా బాగానే సాగుతుంది. అది ఒక ఎత్తు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితుల్లో విజయవాడ ఉత్సవం పెట్టడం చాలా అద్భుతం. కాకపోతే సమస్యల్లో ఏంటంటే లాజికల్ పాయింట్ చెక్ చేసుకోండి, పరిష్కరించుకోండి. అది నేను మా బెజవాడలో ఓ పెద్ద ఉత్సవం నడుపుతుంటే దానికి వ్యతిరేకంగా ఉన్నాను నేను. అయితే విజయవాడ ఉత్సవంకి ఇప్పుడు ఈ టైంలో పెట్టడం వల్ల సమస్య ఏంటంటే విజయవాడకు ఉన్న రోడ్లు చిన్నవి, అందులో ఈ దుర్గగుడి రూటు చాలా చిన్నది. ఆ రూట్లో నుంచి వెహికల్ మూమెంటే ఇప్పుడు చాలా తలనొప్పి. పైన ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇప్పుడు చాయిస్ వచ్చింది. ఇప్పుడు అక్కడ భవానీపురం ఆ గొల్లపూడి ఏరియాలో ఈ విజయవాడ ఈ ఫెస్టివల్ పెడుతున్నారు. ఇక్కడున్న భక్తులు ఇక్కడ దర్శనం చేసుకున్నాక అక్కడికి వెళ్ళాలా, అక్కడ పని చేసుకుని ఇక్కడికి రావాలా? పోలీసులకి ఎంత పని ఉంటుంది, మున్సిపాలిటీకి ఎంత పని ఉంటుంది? వాస్తవంగా దుర్గగుడిలో రోజుకి కనీసం 50,000 నుంచి మూలా నక్షత్రం రోజున 2-3 లక్షల మంది వస్తారు దర్శనానికి. అంత పెద్ద ఎత్తున జరుగుతుంది. డిపార్ట్మెంట్లో ఆల్ డిపార్ట్మెంట్స్ దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి విఐపీల ఇప్పుడు రాష్ట్ర రాజధాని అయిపోయేటప్పటికి ఇదివరకైతే కనుక ఒక్కరో ఈ కాళికామ్మవారి అలంకారం రోజున, తర్వాతన మూలా నక్షత్రం రోజున జనం ఎక్కువగా ఉండేవాళ్ళు. మిగతాది పెద్దగా అంటే ఉండేవాళ్ళు, కానీ హడావిడి తక్కువ ఉంటుంది. విఐపీల హడావిడి నేను అనేది, మామూలు భక్తుల హడావిడి ఎప్పుడు ఉండదు దసరాలో. ఈ మధ్యన అయితే జనరల్గా రెగ్యులర్గా కూడా బాగా ఉంటుంది. అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ చూస్తే ఏది విఐపీల తాకిడి ఎక్కువైపోయింది. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఉంటారు, ఒకసారి దర్శనం చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళందరి గురించి ఒక తతంగం నడుస్తూ ఉంటుంది. వెహికల్స్ మూమెంట్ ఇది అసలు నిజంగా ఆ టైంలో పిచ్చెక్కిపోద్ది అధికారులకి, దేవాదాయ శాఖ సిబ్బందికి. ప్రత్యక్షంగా చూశాను నేను, సర్వీస్ కూడా చేస్తున్నాను కాబట్టి దుర్గగుడిలో. ఒకప్పుడు సర్వీస్ వాలంటీర్గాను పనిచేశాను, సర్వీస్ హెడ్గాను చేశాను. ఆ తర్వాత జర్నలిస్ట్గా ఈనాడు దగ్గర నుంచి, సిటీ కేబుల్ దగ్గర నుంచి, తేజ దగ్గర నుంచి, TV9 దగ్గర నుంచి అన్ని సంస్థల తరపున పనిచేసినప్పుడు అక్కడ కవరేజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. విపరీతమైన క్రౌడ్, పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అట్లాంటి టైంలో అది రెండింటిని మేనేజ్ చేయడం అంటే సిబ్బంది మీదన భారం ఎక్కువ పడుతుంది. అది సక్రమంగా నిర్వహించగలిగితే బెటరు. విజయవాడ వచ్చు నన్ను అడిగితే సరే ఇప్పుడు ఏదో పెట్టేశారు, కానీ ఒక 2-3 నెలలు అయ్యాక డిసెంబర్, జనవరి ఆ టైంలో పెట్టండి, ఇంకా బాగా సక్సెస్ అవుతుంది. లేదా నెలకు ఒక ఎగ్జిబిషన్ పెట్టండి, బాగా సక్సెస్ అవుతుంది. పబ్లిక్ కూడా కావాలనుకుంటారండి. ఇప్పుడు వర్షాలు కాబట్టి కొంత ఇబ్బంది ఉంటుంది, తర్వాత శీతాకాలమే కాబట్టి ప్రాబ్లం ఉండదు.